ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈಗ ನಾವು ನೋಡೋಣ టాక్సిక్ కన్నడ వర్షన్ ట్రైలర్. కరెక్టేనా? సో ఏంటంటే కర్ణాటక నుంచి కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే ఒకసారి టాక్సిక్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే ఉందో ఆ ట్రైలర్ని ఒకసారి కన్నడ వర్షన్లో కూడా చూసి ఒకసారి మళ్ళీ ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పు అని చెప్పి అందం జరుగుతుంది. సో ఏంటంటే కన్నడ వర్షన్ ఏదైతే ఉందో కన్నడ వర్షన్ కూడా ట్రైలర్ ఒకసారి మనం చూద్దాం. సో వీడియో అవుట్పుట్ అయితే సేమ్ ఉంటుంది, కాకపోతే లాంగ్వేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏంటంటే ట్రైలర్ చూస్తున్న కొద్దీ హిడెన్ డీటెయిల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఇంత పెద్ద ట్రైలర్ ఉంది, మరి ఇంత పెద్ద సినిమాని సింగిల్ పార్ట్లో ఏ విధంగా సమకూర్చారో తెలియదు. ఖచ్చితంగా అనిపిస్తుంది 2 పార్ట్స్ ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది కాబట్టి ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా టైం పడుతుంది. కాబట్టి మరి సింగిల్ పార్ట్లోనే ఉంటుందా, ఇది 2 పార్ట్లలో వస్తుందా సినిమా అని చిన్న డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఒకవేళ టాక్సిక్ పార్ట్ 1 ఎండే మూమెంట్లో మళ్ళీ టాక్సిక్ పార్ట్ 2 కూడా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ వేరే లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ 2, బాహుబలి తర్వాత బాహుబలి 2, పుష్ప తర్వాత పుష్ప 2, అలా ఎక్స్పెక్టేషన్స్ అనేది వేరే రేంజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఏంటంటే ట్రైలర్ చూస్తున్న కొద్దీ అందులో కొత్త విజువల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. సో ఏంటంటే బ్రేక్ డౌన్ చేయాలంటే కూడా కొంచెం టైం పడుతుంది. బట్ ఏంటంటే కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల, ఎందుకంటే ఈరోజు మా బాబు బర్త్డే కాబట్టి కొంచెం బయటికి వెళ్ళేది కూడా ఉంది. మ్యాక్స్ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ డీప్గా కొంచెం చూసి డీప్ అనాలిసిస్ చేసి బ్రేక్ డౌన్ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో కోరుకున్నట్టే ఒకసారి కన్నడ వర్షన్ చూద్దాం. కన్నడ వర్షన్ చూసిన తర్వాత మళ్ళీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్స్ ఛానల్ ఫాలో అవుతుండండి. యష్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా ముందుగా కన్నడ వర్షన్ సంబంధించిన ట్రైలర్ చూద్దాం. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. కేవీఎన్ ప్రొడక్షన్స్ మాస్టర్ మైండ్ ఎక్సలెంట్. చూసిన ప్రతిసారి కూడా కొత్తగా ఏదో ఒక డీటెయిల్స్ కనిపిస్తూనే ఉన్నాయి ట్రైలర్ చూసిన ప్రతిసారి. ఇందులో మెయిన్గా 2 పాయింట్స్ ఏంటంటే, ఇందులో మోస్ట్ బ్రూటల్ సీన్ ఏదో తెలుసా? ఇక్కడ ఎస్ది కానీ మిగతా వాళ్ళది కాదు, ఒక బాబుని ఎవరో ఎత్తుకున్నప్పుడు ఒక నైఫ్తో వచ్చి ఇలా పొడిచినప్పుడు ఆ బ్లడ్ అనేది ఆ బాబు పైన పడుతుంది. అది మోస్ట్ బ్రూటల్ సీన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం ట్రైలర్ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇంత పెద్ద సినిమాని సింగిల్ పార్ట్లో చేశారా అంటే ఎందుకో నాకైతే నమ్మాలనిపించట్లేదు. 3 గంటల్లో ఎంత పెద్ద సినిమాని చూపించగలుగుతారా? ఎందుకంటానంటే ఇందులో రాయ యంగేజ్లో ఉన్నప్పుడు ఒక వర్షన్ ఉంది, అదొక ఫ్రేమ్ ఉంది. రాయ ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక వర్షన్ ఉంది, మళ్ళీ రాయ ఎంగేజ్ నుంచి కొంచెం ఓల్డ్ అయినప్పుడు ఇంకో వర్షన్ ఉంది, మళ్ళీ టికెట్ వర్షన్ ఉంది. అంటే 3 వర్షన్స్లో ఈ సినిమాని చూపించబోతున్నారు. సో 3 వర్షన్స్లో చూపించడం ఒకే ఒక సినిమాలో సాధ్యమా? మరి ఈ సినిమా సింగిల్ పార్ట్లో ఉంటుందా, 2 పార్ట్లో వస్తుందా? అఫ్కోర్స్ 2 పార్ట్లో వస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే హైప్ అనేది పీక్స్ లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి కన్నడ వర్షన్ ట్రైలర్ కూడా చూసాం కాబట్టి సో ఏంటంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ట్రైలర్ ఎంత పెద్ద ఉంది, మరి సినిమా ఎంత పెద్ద ఉంటుందో ఐ హోప్. నాకు తెలిసి సింగిల్ పార్ట్లో వచ్చే అవకాశం అయితే లేదు, ఖచ్చితంగా 2 పార్ట్లలో వచ్చే అవకాశమే ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? టాక్సిక్ సింగిల్ పార్ట్లోనే వస్తుందా, 2 పార్ట్లోనే వస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి అని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను మర్చిపోయాను ఏంటంటే, టాక్సిక్ సినిమాకి సంబంధించి ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించిన హక్కుల్ని ఓవర్సీస్ మార్కెట్లో లయన్స్ గేట్ వాళ్ళే తీసుకోవడం జరిగింది. ఇది మంచి డిస్ట్రిబ్యూటర్ సంస్థ. ఓవర్సీస్ మార్కెట్లో జాన్ విక్, హంగర్స్ గేమ్ లాంటి పెద్ద సినిమాని ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అండ్ నిర్మించడం జరిగింది ఓవర్సీస్ మార్కెట్లో. సో ఇంగ్లీష్ వర్షన్ సంబంధించి వీళ్ళు తీసుకోవడం జరిగింది. మిగతా ఇండియన్ వర్షన్కి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్లోనే అన్ని లాంగ్వేజెస్ సంబంధించి పార్ సంస్థ తీసుకోవడం జరిగింది. తెలుగు మార్కెట్లో దిల్ రాజు తీసుకోవడం జరిగింది. అలాగే కన్నడ మార్కెట్లో కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళే తీసుకోవడం జరిగింది. తమిళ మార్కెట్లో ఒక 5-6 కలిపి ఉన్నాయి. అలాగే E24 సంస్థ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా నార్త్ మార్కెట్లో నేపాల్లో హిందీ వర్షన్, ఇంకా నేపాల్కి సంబంధించి మొత్తం అయితే అనిల్ తడాని తీసుకోవడం జరిగింది. సో చాలా భారీ ఎత్తున అయితే సినిమా రిలీజ్ కాబోతుంది. బట్ ఓవర్సీస్ మార్కెట్లో ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి అనేది ఇక్కడ చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు మరి టాక్సిక్ సింగిల్ పార్ట్లో వచ్చే అవకాశం ఉందా, 2 పార్ట్లో వచ్చే అవకాశం ఉందా అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ కూడా తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.